బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుబ్బం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంటులో ఎదుర్కోలేక బీజేపీ పార్టీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రాణాలు, పదవులు త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబం వెంట ప్రజలంతగా అండగా ఉంటున్నారంటున్న అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి తప్పించేందుకు బీజేపీ కుట్ర చేసిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సత్యాగ్రహ మౌన దీక్ష జరుగుతుంది. ఏ విషయం పైన మనతో మాట్లాడేందుకు భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా చూడవచ్చు రాహుల్ గాంధీ పైన ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మౌన దీక్ష చేపట్టింది, ఏం చెప్తారు మీరు? ఇది సరే, ఇక గడిచిన 3-4 నెలలకెళ్ళి కూడా చూస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద మరి కోలార్ ఏదో ఎప్పుడో జరిగిన కేసు మీద మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో మరి ఉండకుండా చేసే కార్యక్రమం, భారతీయ జనతా పార్టీ చేసే తప్పులను ప్రశ్నించకుండా మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండొద్దు, వేరే పార్టీలు ఉండొద్దు, మేము చేసిందల్లా మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగారుస్తుంది. ఈరోజు ఏదైతే హిండెన్బర్గ్ కేసులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మాట్లాడాలనే ప్రయత్నం చేసిండో, అంతకుముందు మాట్లాడుతూ ఉండే పార్లమెంట్లో మాట్లాడే సందర్భంగా మరి ఆయన మీద మరొక్కసారి ఆ కేసు ఏదైతే ఉందో ఎప్పటి నుంచో 4 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న కేసును మరి ఏదో గుజరాత్లోని సూరత్ కోర్టు ద్వారా ఆయనకు ఒక జైలు శిక్ష విధించే కార్యక్రమం చేశారు. దాని మీద స్టే ఇచ్చారు కూడా. మళ్ళీ ఈరోజు అదే కేసును మళ్ళొకసారి తిరగదోడి మరి ఆ స్టే కూడా రాకుండా చేసిన సందర్భం ఇది. ఎందుకంటే త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ గాంధీ కుటుంబం. అలాంటి గాంధీ కుటుంబం మరి ఈరోజు అతిపెద్ద పాదయాత్ర చేసి దేశం అంతా ఐక్యంగా ఉండాలి, అందరికి మేలు జరగాలనే కార్యక్రమం చేస్తున్నప్పుడు వైషమ్యాలు పెద్దజల్లే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుర్కోలేక, బయట కానీ పార్లమెంట్లో కానీ ఎదుర్కోలేక ఇట్లాంటి దుశ్చర్యలు చేస్తుంది. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని మేము మరోవైపు నడ్డా బీజేపీ సంబంధించి ఏపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ విద్వేషాలు రెచ్చగొట్టే ఒక షాపింగ్ మాల్ నడుపుతూ ఇక్కడి నుంచే విద్వేషాలు రెచ్చగొట్టే ఒక మాల్ లాంటిది నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కుటుంబ పాలన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ పెట్టిందే పేరు అంటారు. అట్లా కాదు. ఈరోజు ఇప్పుడు మా పాలన 10 ఏళ్ళకెళ్ళి ఉంది. వాళ్ళు ప్రధానమంత్రి పదవి త్యాగం చేశారు. ఇక్కడ తెలంగాణ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రాదు అని తెలిసి కూడా, ఆంధ్రాలో రాదని తెలిసి కూడా ఇక్కడ త్యాగం చేశారు. అక్కడ 2 పర్యాలు ప్రధానమంత్రి పదవి త్యాగం చేసిన వాళ్ళకు వీళ్ళేదో ఒట్టి మాటలు మాట్లాడితే దేశ ప్రజలు నమ్మరు. తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో. పదవులు త్యాగం చేసినారు, ప్రాణాలు అర్పించిన కుటుంబం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా వీళ్ళు ఏదైతే భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు తప్పకుండా ఈరోజు రానున్న ఎలక్షన్లో, మొన్న కర్ణాటకలో ఎలక్షన్లో ఏ విధంగా బుద్ధి చెప్పారు, వచ్చే ఎలక్షన్లు అన్నింటిలో కూడా అట్లా చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఏదైతే రాహుల్ గాంధీ నుంచి పార్లమెంట్ తప్పించేందుకే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. మోడీకి సంబంధించి అదాని గ్రూపుల షేర్ల కుంభకోణం సంబంధించి రాహుల్ గాంధీ పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.